కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. గోడ మీద సున్నం ఉంటుంది, సోడాలో గ్యాస్ ఉంటుంది, కుక్కతో ఒక వంకర ఉంటుంది, నా కవిత అర్థమైతే మీకు అదోలా ఉంటుంది. ఓకే ఎమ్మడు పారిపోలే. చాలే ఆపు పెద్ద పొలికలు నువ్వు. ఓకే ఆంటీ. ఇవాళ ఇష్టంలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. మాస్టర్ మీ పేరు? సురేందర్ గౌడ్. సురేందర్. ఓకే మీరు? కావ్య. కావ్య. ఆదిత్య. ఆదిత్య. కవిత. కవిత. మీ గ్యాంగ్ ఒక పేరు? గ్యాంగ్ పేరు మీద మెగాస్టార్ చిరంజీవి గారు పాట పాడారు. క్లూ నీకు ఇస్తానన్న, మెగాస్టార్ చిరంజీవి గారు పాట పాడారు. ఆయనే పాడారా? ఓకే చాయ్ గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెం. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచికే పెట్టాలే. మీ పేరు? అర్జున్. అర్జున్. సంజన. వెరీ గుడ్. మీ పేరు? భాస్కర్. వెరీ గుడ్. మీరు? నమస్తే అన్నయ్య. నమస్కారం చెల్లెమ్మ. నా పేరు మమత. మీ పేరు మమత. వెరీ గుడ్. మీ పేరు మమత గారు. మీరు అందరూ ఒక టీం కాబట్టి మీ అందరికి ఒక గ్యాంగ్ పేరు ఉండాలి. చాయ్ కంటే బెటర్ కాబట్టి కాఫీ. చాయ్ గ్యాంగ్ అండ్ కాఫీ గ్యాంగ్. లెట్స్ గో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 2 పిక్చర్స్ వస్తాయి. 60 సెకండ్లో ఆ రెండిట్లో ఏం తేడాలు ఉన్నాయో చెప్పాలి. 8 ఉంటాయి. 8 చెప్తే 800 పాయింట్స్ వస్తాయి. మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళే నాకు ఆన్సర్ చేస్తారు, మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? మీరు చెప్పేదే మేము పాయింట్స్ కింద తీసుకుంటాం. సో మీరు ప్లేస్ బట్టి చెప్పాలి, చేయి పెట్టి చూపించడానికి లేదు. హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో చాయ్ గ్యాంగ్ కి పిక్చర్. ఆల్రెడీ 5 సెకండ్ 10 సెకండ్ లేదు. ఫస్ట్ కుక్ లో బెల్ట్ లేదండి. ఫస్ట్ కుక్కకి మెడకి బెల్ట్ లేదు. ఓకే. మిడిల్ క్యాట్ లేదు. మిడిల్ క్యాట్ సెకండ్ నుంచి మిడిల్ లో ఒక రాబిట్. ఆ రాబిట్ లేదు. థర్డ్ వచ్చేసి కలర్ టోపీ బ్యాక్ సైడ్ దాంట్లో టోపీ పింక్ కలర్. లాస్ట్ డక్ టోపీ కలర్ మారింది. యా 3. థర్డ్ మూడో పిక్ గ్రీన్ ఉంది, అది బ్లూ. ఇది గ్రీన్, అది బ్లూ ఉంది. ఏంటి? షూ సార్. షూ. ఓకే. థర్డ్ లాస్ట్ లో ట్రీ లేదు సార్. లాస్ట్ లో ట్రీ లేదు. లాస్ట్ లో ట్రీ లేదు. ఓకే 5. సెకండ్ దానికి ఫ్లవర్ లేదు. సెకండ్ దానికి ఫ్లవర్ లేదా? ఫ్లవర్ లేదు. అది బ్లూ కలర్ కి ఫ్లవర్ లేదు. బ్లూ కలర్ కి ఫ్లవర్ లేదు. ఓకే 6. సార్ ఫిష్ లేదు. ఫిష్ లేదు. ఓ ఫిష్ కి టైం అయిపోయినట్టుంది. యా ఫిష్ కౌంట్ లోకి రాదు. సో 6 ఆన్సర్స్ ఇచ్చారు. కుక్కకి బెల్ట్, మీకు మినీ మౌస్ కి పైన ఉన్న ఫ్రాగ్, వెనకాల ఉన్న ర్యాబిట్, అండ్ కింద ఉన్న షూ కలరు, అండ్ అలాగే ఈ టోపీ కలర్ చేంజ్ అయింది, అండ్ వెనకాల ట్రీ లేదు. సో 6 రైట్ ఆన్సర్, 600 పాయింట్స్. వీళ్ళిద్దరు కూడా ఆడుంటే బాగుండేది. చక్కగా మీరిద్దరే ఆడే. మేము ఆడడానికి పుషింగ్ ఇచ్చారండి వాళ్ళు, అందుకే అలసిపోయా. దానికి కూడా నువ్వు ఏదైనా పిల్లలు కవర్ చేస్తావు కన్వీనియంట్ గా. సో ఇంకా 2 మిస్సింగ్. ఏంటా 2? లెగ్ లేదు. లెగ్ లేదు. నెక్స్ట్ వెనకాల మౌంటైన్ లేదన్న. అవునా? వెరీ గుడ్ మ్యామ్.
మరి మీరు ఆడితే ఇలా ఉంది, మరి కాఫీ గ్యాంగ్ ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్వేస్ చాయ్ ఇస్ బెస్ట్. సో చాయ్ బెస్టా కాఫీ బెస్టా చూద్దాం. మీ గ్యాంగ్ లో ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? సో మీరు ఆన్సర్ చెప్తున్నారు. మిగతా ముగ్గురు గట్టిగా అరవకండి. ఆవిడకి వినపడేలా ఆవిడకి చెప్పండి, నాకు చెప్పొద్దు. ఓకే, హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో కాఫీ గ్యాంగ్ కోసం పిక్చర్. అన్న అక్కడ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ లేదు. ఎక్కడ? పింక్ ఫ్లవర్ లెఫ్ట్ సైడ్ లో. ఓకే, లెఫ్ట్ సైడ్ లో పింక్ ఫ్లవర్ లేదు. ఓకే, 1. ఇక్కడ స్మాల్ పిగ్ కి తోకలు లేవి, అవి పైన పైన ఉండవమ్మా చెవులు. అవి చెవులు లేవు. పంది పిల్లకి చెవులు లేవు. ఎలిఫెంట్ కి హెయిర్ లేదు. ఎలిఫెంట్ కి హెయిర్ లేదు. వెనకాల ట్రీస్ లేవు. వెనకాల ఎక్కడ? కార్నర్ లో యా ట్రీస్ లేవు. ఇక్కడ బండ లేదు, ఇంకా ఫ్లవర్ లేదు. మళ్ళీ కరెక్ట్ గా చెప్పు. ఇక్కడ రైట్ సైడ్ లో బండ లేదు, ఫ్లవర్ లేదు. ఇక్కడ రైట్ సైడ్ లో బండ లేదు. ఓకే, ఫ్లవర్ లేదు. ఇంకా అక్కడ పిక్ కి కర్ర లేదు. ఓకే, ఇంకో ఫ్లవర్ లేదు. రాయి ఫ్లవర్ ఒకటే. లేదు. యానిమల్ టైం అయిపోయింది, సారీ. 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇక్కడ పింక్ ఫ్లవర్ లేదు, ఇక్కడ కర్ర లేదు, ఏనుకి నెత్తి మీద జుట్టు లేదు, పంది పిల్లకి చెవులు లేవు, వెనకాల చెట్లు లేవు, ఇక్కడ రాయి లేదు. అన్నా కన్ను లేదని కూడా చెప్పానన్నా. అప్పటికి 0 వచ్చిందమ్మా చెల్లెమ్మ. సో 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో మిగిలిన 2 మిస్సింగ్. ఒకటి కన్ను లేదు, ఇంకోటి అక్కడ పింక్ నోస్, ఇక్కడ బ్లాక్ నోస్. రైట్. సో ఆ 2 మిస్ అయ్యే, మిగతా 6 రైట్ అయ్యాయి. 600 పాయింట్స్. చాయ్దారి చాయ్దే, కాఫీదారి కాఫీయే. ఏ రాయి అయితే ఏంటి పళ్ళరాలు కొట్టుకోవడానికి అవును సార్ కదా. సో ఆవిడకి అర్థమైనట్టుంది, అవునంటుంది. ఈ సెకండ్ రౌండ్ లో అవతల వాళ్ళు చెప్పేది మనకి వినపడదు, ఎందుకంటే హెడ్ ఫోన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటో వాళ్ళ లిప్ యాక్షన్ బట్టి గెస్ చేసి మన ఆన్సర్ బయటికి చెప్పాలి. సో అలా ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్తే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. రైట్, లెట్స్ ప్లే సెకండ్ రౌండ్ రచ్చరంబోలా. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? కావ్య అండ్ ఆదిత్య. కావ్య అండ్ ఆదిత్య, కమ్ ఆన్. సో మీరేం చేస్తుంటారు? నేను డిప్లొమా ఫ్యాషన్ డిజైన్. ఓ వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఓకే, బిజినెస్ కూడా చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. ఓకే, టైమర్ ఆన్ స్క్రీన్. Your time starts in 3, 2, 1, go. 100 నోటు. 100 నోటు. 100 నోటు. 100 నోటు. చల్ మోహన రంగా. చెల్ మోహన రంగా. చెల్ మోహన్ రంగా. తెల్ల మొగ్గ. తెల్ల మొగ్గ. చెల్ మోహన్ రంగా. ఎమ్మ దొంగ. చెల్ చెల్ సెల్. చెల్ మోహన్ రంగా. చెల్ మోహన్ రంగా. చక్కెర కేలి. చక్కెర కేలి. చక్కెర కేలి. చక్కెర. శంకర. చక్కెర. భరణం. శంకరాభరణం. చక్కెర. చక్కెర. దోచే వాడ. చక్కెర కేలి. శంకర. చక్కెర కేలి. చింతన్న. చక్కెర కేలి. చక్కెర. చక్కెర. చక్కెర కేలి. చక్కెర. చేతి కడ్డి. చక్కెర కేలి. నెక్స్ట్ ఏముంది సార్? పుచ్చి పన్ను. పుచ్చి పన్ను. పూజ పళ్ళు. పుచ్చి పన్ను. పుచ్చి పన్ను. పన్ను. పుచ్చ పన్ను. పువ్వు. పువ్వు. పుచ్చి పన్ను.
చింతపండు. విడది మా విడది. పుచ్చి పుచ్చి పూజి. పుచ్చి పుచ్చి పండు. పూజ. ఎవరు పూజ ఎవరు? నెక్స్ట్ 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 ట్రై చేయండి. పుచ్చి పండు. పండు కాదమ్మా పన్ను. పుచ్చి పన్ను. పుచ్చి పన్ను. పూజ పండువ. అల్లరి ప్రియుడు. అల్లరి ప్రియుడు. అల్లరి ప్రియుడు. అల్లరి ప్రియుడు. అల్లరి అల్లరి. అరటి పండు. అల్లరి అల్లరి ప్రియుడు. నిమ్మపండు. ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్. చెవిలో పువ్వ. చాలా బాగాడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టిన అతనికి. ఫ్రస్ట్రేషన్. అబ్బా చెవులో పువ్వు అంటున్నాను. అది అల్లరి ప్రియుడు చెప్పలేదు. పుచ్చి పన్ను. పుచ్చి పన్ను. చింతపండు అంటే పూజ పూజ అంటున్నాం. మరి ఆవిడెవరో నాకు తెలియదు కానీ. చక్కెర కేలి చెప్పలేదు. చెల్ మోహన రంగ చెప్పావు. 100 నోటు. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. కాఫీ గ్యాంగ్ వాళ్ళ ఆట చూశారు కాబట్టి మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు ఇప్పుడు? మమత, అర్జున్. అర్జున్ అండ్ మమత. కమాన్. పెట్టుకోమ్మా. అడ్వాన్స్ పెట్టుకో. మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో మీరు మాస్టర్ ఊరికి ముందు హెడ్ ఫోన్లు పెట్టి కూర్చున్నారు. ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్. హెడ్ ఫోన్స్ నువ్వు పెట్టుకోనా? మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Your time starts in 3, 2, 1, go. Superstar. Hands back. సూపర్ స్టార్. సూపర్ స్టార్. సూపర్ స్టార్. లేపాక్షి. 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 నిమ్మ. లేపాక్షి. నిమ్మ చంద. లేపాక్షి. నిమ్మ సోడా. లే. నిమ్మ సోడా. Yes. లే. నిమ్మ సోడా. లేపాక్షి. నిమ్మ సోడా. Yes. నిమ్మకాయ. అంతే. నిమ్మకాయ. Yes. Yes. లేపాక్షి. రేపు. లేపాక్షి. నిమ్మ. నిమ్మ. రేపు నిమ్మ సోడా. రేపు. నిమ్మ సోడా. లేపాక్షి. నిమ్మ సోడా. లేపాక్షి. గోలి సోడా. లేపాక్షి. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. సూపర్ 6. సూపర్. 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 6. సూపర్. 6. సూపర్ 6. నిమ్మ సోడా. సూపర్ సెట్. నిమ్మ సోడా. సూపర్ సెట్. సూపర్ 6. సూపర్. శుభయ్య ప్లీజ్. సూపర్. సూపర్ సెట్. Yes. సూపర్ 6. సినిమా స్టార్. సూపర్. సూపర్. 6. సూపర్. 6. సూపర్ స్టైల్. ఎలిఫెంట్. సూపర్ స్టైల్. సూపర్ 6. పాపా. సూపర్ స్టైల్. ఎలిఫెంట్. సూపర్ స్టైల్. ఎలా ఇక్కడ చూడు. సూపర్ స్టైల్. ఈవిడ చూడు. ఆవిడ ఎలిఫెంట్. ఎలిఫెంట్. అలా చూడాలి తొందరగా. గోబీ మంచూరియా అంట. గోపి మంచూరియా. కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి. మంచూరియా. కొబ్బరి పండు. మంచూరియా. మంచూరియా. కొబ్బరి పండు. మంచూరియా. మీకు బాగా మంచిది ఇస్తారమ్మా ఈసారి. మంచూరియా. పుచ్చకాయ. ఆవకాయ. పుచ్చకాయ. పచ్చడి. పుచ్చకాయ. పుచ్చకాయ. చేత వెన్న ముద్ద. చేత వెన్న ముద్ద. చేత వెన్న ముద్ద చెప్పలేదు మీరు. పుచ్చకాయ చెప్పారు. గోబీ మంచూరియా చెప్పలేదు. ఎలిఫెంట్ చెప్పారు. సూపర్ 6 చెప్పలేదు. పెళ్లి చూపులు. లేపాక్షి. సో సూపర్ స్టార్ చెప్పారు. 1, 2, 3 and 4. 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. యాజ్ యూజువల్ గా మా దగ్గర ఒకటి ఉంది పనిష్మెంట్. అదే ఇచ్చేస్తాం మేము. మీకు పద్యాలు వచ్చా? ఉప్పు కప్పురం వచ్చా? ఏదో ఒకసారి చెప్పు. ఉప్పు కప్పురం. ఉప్పు కప్పురము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ
వినవేమో. కాఫీ గ్యాంగ్ 1000 పాయింట్స్ అండ్ చాయ్ గ్యాంగ్ 800 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేసే రౌండ్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గెటప్లు చేంజ్ చేస్తారు కాబట్టి చిన్నపిల్లలు దడుచుకుంటారు అప్పుడప్పుడు, బట్ పర్లేదు. టీవీలు కొంచెం దూరంగా కూర్చోబెడుతున్నారు వాళ్ళని. అబ్బాయిలు చక్కగా మీసాలు గడ్డాలతో చీరలు, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది ఒక స్కిట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. మీకు కూడా అలవాటు లేనిది మీరు సరదాగా ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఇంకెప్పుడు ట్రై చేస్తారో లేదు తెలియదు కదా. సో లెట్స్ సీ మీ గ్యాంగ్ లో ఎవరు రెడీ అవుతారు. ఇటు వెళ్ళండి. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలగడి పంప. సో చాయ్ గ్యాంగ్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మిగతా ఇద్దరు పాపం భయాందోళనకు గురవుతున్నారు లోపల. ఎలా రెడీ అయ్యారో ఏంటో. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. విగ్గు వంకరగా పెట్టారా? అది స్టైలా? స్టైల్. ఓ ఇటు రావాల్సిన బాబుని ఇటు తిప్పారు అంతే కదా. వెరీ గుడ్. చక్కగా స్కిట్ స్టార్ట్ చేసే ముందు డాన్స్, స్కిట్ అనౌన్స్ చేశాక డాన్స్, స్కిట్ మధ్యలో డాన్స్. బాగుంటుంది మీది. ఏం చేయబోతున్నారు? ఒక పల్లెటూరు అమ్మాయి సిటీకి తీసుకొస్తే ఎలా బిహేవింగ్ ఎలా ఉంటుందో. ఈవిడే బలంగా ఉన్నారు. సో పల్లెటూరు అమ్మాయి, మీరు సిటీ అబ్బాయి. సిటీకి తీసుకొచ్చింది మీరేనా? మా వైఫ్. మీ వైఫ్. వైఫా? ఓకే, వెరీ గుడ్. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. బావా నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా బావా. ఇది వరకు పల్లెటూళ్ళు ఉన్నప్పుడు ఇంకో ఏదొచ్చు గల్ల చొక్కా, లుంగి, చెప్పులతో ఉండేది. ఇప్పుడు చూడు మంచి మంచి కలర్ఫుల్ చొక్కా, ప్యాంటు, మంచి మంచి స్లిప్పర్స్, హెయిర్ స్టైల్ చూడు ఎంత బాగుందో. నన్ను కూడా తయారు చేయ అరే చేయిస్తారు. ఏమనుకుంటున్నావు ఈ సిటీ అంటే? అందుకే కదా నేను ఇక్కడ చాలా మారిపోయావు బా. మొత్తం మారిపోతుంది. నిన్ను కూడా మార్చేస్తాను నిజంగానా? పద షాపింగ్ వెళ్దాం. షాపింగ్ అంటే డ్రెస్ బట్టలు కొనుక్కుందు కానీ. డ్రెస్సులు అంటే నువ్వు వేసుకున్న చీరలు. చీర కొని పెడతావు నాకు? సరే బాబా పద. ఏంటి బా మిట్ల పైకి వెళ్ళిపోతున్నాయి, పడిపోతారేమో బా. దాన్ని ఎక్సలేటర్ అంటారు. ఏటర్ అంటే రాసుకుంటారు. లెటరా? లేటర్ కాదే బాబు, ఎక్సలేటర్ అంటారే. సరే ఏదో మనకిందులే కానీ. బా బా అక్కడ నీళ్ళు బా పడిపోతే బట్టలను తడిచిపోతామో. నేను తీసుకొస్తున్నావు నీళ్ళు బా. అది దానిలో లోపల ఒక హౌస్ లా ఉంటుంది, వాటర్ అందులోకే పోతాయి. ఎందుకే అంతర్గోళంగా ఉంది. అరే బాబా పద ఇటు వెళ్దాం. పద బాబా ఇదేంటి బాగా పైకి వెళ్ళిపోతుంది. ఇందాక మెట్లు పైకి వెళ్ళి ఇప్పుడు అద్దాలు కూడా పైకి వెళ్ళిపోతున్నాయి మెట్లతో పాటు. అది లిఫ్టే, నువ్వు అందులో ఎక్కితే పైకి వెళ్తావు, దిగితే కిందికి వస్తావు. బాగుంది సిటీ బాలే ఉంది. బాగుంది కదా? నువ్వు డ్రెస్సులు తీసుకో చెప్పకే. పద చూడు ఏం కావాలో చూసుకో. బాగా నీకు నచ్చిందే చూసుకోమ్మా బంగారం. ఈ షర్ట్ బాగుంది బా. ఏ షర్ట్ బావా? గల చొక్క చూసే గల ఎర్రగా ఉంది. అదెందుకు బావా? నాకుంది బావా. అదే తీసుకుంటాను నీకు నేను. బావా ఉంది. ప్యాంట్ కూడా తీసుకుంది. ప్యాంట్ కూడా బాగుంది కదా. వాళ్ళు ఇప్పది ఇయ్యరు బావా. ఈ బొమ్మ బలి మెత్తగా ఉంది బా. బొమ్మను కూడా ఇయ్యరు బావా. ఏ దొరికిన ఎవరు అంటారు, సిటీలో అన్ని దొరుకుతాయి అంటారు కదా, ఏది దొరకలేదు లేదు లేదంటావు బావా. అవన్నీ షాపులే బావా. ఇది బాదే బావా. నీకు నాకు ఇదే కావాలి, నీకు ఇదే ఇప్పిస్తాను నేను. నీతో నేను ఆగలేక చచ్చిపోతున్నానే బాబు. తెచ్చుకోవే. నీకేం కావాలో తీసుకో. నీకేం కావాలంటే తీసుకో. అదేంటో ఆ అమ్మాయి ఏంటి ఎంత డ్రెస్ దొరుకుతుంది, డబ్బులు ఏమో ఇచ్చేస్తానే. అయ్యో నువ్వు ఇచ్చిన డ్రెస్ డబ్బులు ఇవ్వట్టే వాళ్ళేం కొనుక్కోవట్లేదు. డబ్బులు ఏమో బాబా కొంచెం నా దగ్గర మా నాన్న బోల్ డబ్బులు ఇచ్చి నాకు అవి ఇచ్చేస్తాను పాపం వాళ్ళకి. ఇంత గుడ్డలు వేసుకున్నారు. అవి గుడ్డలు కింద కింద వేసుకోలేదమ్మా, కొనుక్కొని డ్రెస్. అమ్మా
సిటీ అంటే ఎంత గందరగోళంగా ఉంది. సరే బా, నీకు మట్టుకు నేను చొక్కా ప్యాంటు కొని ఇస్తాను, ఈ బొమ్మ కూడా నీకు ఇస్తాను బా. నువ్వు అడ్రస్ వేసుకుంటావా? ఇందా నుంచి అడ్రస్కి వెళ్ళి చూస్తున్నాను, నేను ఎవరు చూడమన్నారు? నువ్వు అడ్రస్ కొనుక్కోవచ్చు. నాకు ఇదే కావాలి. ఏదో అమ్మాయిదా? అమ్మాయి డ్రెస్సా? సరే ఓకే, కుందు కానీ ఇంకో డ్రెస్ చూస్తురమ్మా. నాకు చూడు, నాకు చూసుకోమ్మా, డ్రెస్ చూపిమ్మా. నాకు అదొద్దు, అది వదిలేసి. అదే తీస్తాను, అదే తీసుకుంటాను. బా అదే తీసుకుంటాను బా. నేను పెడతానే. అమ్మో నా వల్ల కావచ్చు. అమ్మా ఎక్కడున్నావే తల్లి? తీసుకుంటాను బా, ప్లీజ్ బా. తల్లి ఎక్కడ చచ్చావే? పైకి పోయి నువ్వు కూర్చున్నావు, నన్ను ఎక్కడ చంపుతున్నావు. తమ్ముడు అన్న 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 కూతురు అంటగట్టావు. నన్ను ప్రేమించిందని చేసుకుంటానా అంటే పెట్టి నాకు నన్ను నాశనం చేస్తున్నావే. మొత్తం మారిపోయావు. ఇదివరకు నాకైతే ఇంచక అన్ని ఇచ్చేదాన్ని. అవును కదా, సరే కొనిస్తాలే. మళ్ళీ ఆ చెట్టు మాత్రం వద్దే. మళ్ళీ కూర్చుంది. నేనేం చేయాలా? దేవుడా దేవుడా, ఏ దారిని ఒక దారి చూపించు. ఎవరా నువ్వు? చచ్చినవాడా, ముట్టుకోగలను. ఏం కావాలి చెప్పమ్మా? ఏం కావాలి? అరే నాకేది కావాలంటే ఇస్తావా? ఏం కావాలి చెప్పు. నాకు నాకు ఆ ప్యాంట్ కావాలి, నాకు ఆ బొమ్మ కూడా కావాలి, మెత్త మెత్తగా బుజ్జి బుజ్జిగా బొమ్మ ఇప్పిస్తాను. నాకు అదే బొమ్మ కావాలి. హలో, వేరే బొమ్మ. ఏం చేస్తున్నావు ఇందా నుంచి? చిన్న పిల్లలను వదిలిస్తున్నాను. బొమ్మ కావాలంటే. చిన్న పిల్ల ఇలా ఉంది. చిన్న పిల్ల, చిన్న పిల్లని బొమ్మ కావాలంటే వదిలిస్తున్నాను. ఏ బొమ్మ కావాలండి? బొమ్మ కావాలన్నా వేరే. అది బొమ్మ, ఇది చిన్న పిల్ల, నువ్వు కొనిస్తున్నావు. కొనిచ్చు చిన్న పిల్లకి బొమ్మ. బొమ్మ బొమ్మ అంటే అదే కొనిచ్చు చిన్న పిల్లకి బొమ్మ కొనిచ్చు. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. లోపలికి వస్తున్నాను బాబా. బాగున్నాను కొనుక్కో. ఏ మిస్టర్, నా ఏమంట పెడుతున్నావేంటి? నాకు బాయ్ ఫ్రెండ్ లేడనుకుంటున్నావా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్, ఇతనే నా బాయ్ ఫ్రెండ్. ఏ ఏంటి రాజా అలా వెళ్ళిపోతున్నావు? రాజా రాజా ఏంటి రాజా? తనెవరు? పల్లెటూరు పిల్లలంటే గోడ మీద పెరిగేస్తానుకున్నావా? వీపి మీద పెరిగేస్తాను. ఎంత అందమైన భార్య ఉండగా నన్ను పట్టించుకో, నేను ఎవరో ఉన్నారనుకున్నా, నువ్వున్నావు అక్కడ. చాలా బాగా వచ్చింది. అందరికంటే ఎక్కువ ముఖ్య పాత్రలో ఉన్నాడు ఆయన. ఖాళీగా ఉన్నారని మీ దగ్గరికి వచ్చాడు, దాని తర్వాత అమ్మాయి దగ్గరికి. వెరీ గుడ్ అన్న, మంచి పాత్ర పోషించావు. థ్యాంక్ యూ సో మచ్. సో చాయ్ గ్యాంగ్ పరిస్థితి అది. కాఫీ గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఇద్దరు తప్పిపోయారు. మీ అబ్బాయిలు ఎవరు గెటబుల్ మార్చట్లేదా? మార్చట్లేదు. అమ్మాయిల్ని అబ్బాయిలు చేశారా? వెరీ గుడ్. కంఫర్ట్ గా అంతా? చాలా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. లెట్స్ గో. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, థమ్మిడి థమ్మిడి తరువులేసే గరీబు. ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? దారుణం ఎందుకు జరిగిందంటే మీ కుప్పంతా లోపలేసి పైన ఎందుకు విగ్గి పెట్టారు? ఏమాళ్ళు పెట్టేశారు. అంటే యూనిక్ గా చూపిద్దామని చేసామన్నమాట. ఇలా ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తే ఇప్పుడు ఇలా ఎలా కనిపిస్తాం? అవును కదా, ఏం చెప్పారు కానీ భలే చెప్పారు. ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నామంటే ఒక డిఫరెంట్ స్కిట్ ని మేము చూపించి మీ కళ్ళు తెరిపించబోతున్నాం. సో ఇప్పుడు అయితే ఎవరెవరు ఏం పాత్రలు ఏంటి అంటే స్కిట్ అయిపోయేంత నేను కళ్ళు తెరను అనమాట. అంతే. ఏం చేయబోతున్నారు? నేను లాయర్ ని. అయితే మన కోర్ట్ కి అంటే కిక్ కోర్ట్ కి ఒక తాగుబోతాడు వస్తాడు. ఓకే, వాడు ఏం చేశాడు అనేది సస్పెన్స్. వెరీ గుడ్. ఇంట్రడక్షన్ ఇంత డౌట్ గా చెప్పారంటే స్కిట్ ఎంత బాగుంటుందో. సో మీరు లాయరు, ఈయనెవరు? జడ్జ్. మీరు జడ్జా? యాజ్ టీజ్ జడ్జ్ లాగే ఉన్నారు మీరైతే. వెరీ గుడ్, సూపర్.
పచ్చడి జాడి అంత లేను నేను జడ్జి అంటో బంట్రొత్తు కూడా రాలే అందరికన్నా ముందు నేనే వచ్చా ఈ లాయర్ ఎక్కడా టైంకి రాలేదు నమస్తే జడ్జి గారు ఏంటి లాయర్ గారు లేట్ అయింది గుడ్ మార్నింగ్ జడ్జి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి లేట్ అయింది ఫస్ట్ దానికి కారణం చెప్పండి జడ్జి గారు కోట్ ఉత్తుక్కొని ఆ సాక్లోడి కూర్చి ఉతికే ఐ మీన్ ఇస్త్రీ చేసేదా అండి కోటే ఇంత బాగా వాసన వస్తుంది అంటే కారణం ఒకటి ఏదో చెప్పాలని వేసేసాను సరే అండి మీ క్లయింట్ ఎక్కడ మరి జడ్జి గారు అదేమైందంటే అంతా చెప్పకండి ఫస్ట్ మీ క్లయింట్ ఎక్కడ ఉన్నారో చెప్పండి అదే చెప్తున్నాను జడ్జి గారు ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు వాటిని జాగ్రత్తగా బంధించి చాలా సేఫ్టీగా తీసుకొస్తుంటే సడన్ గా సుస్తొస్తుంది అన్నాడు వాడు ఎక్కడ మన కార్ పార్క్ చేస్తాడేమో అని ఒక దగ్గర ఆపాను జిప్ అంటారండి జిప్పే అండి అక్కడ ఆపానండి షూ చేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి అక్కడికి పారిపోయాడండి ఇంతకీ మీ జాగ్రత్త ఎక్కడ మరి చాలా జాగ్రత్తగా ఉన్నానండి నేను చాలా సిన్సియర్ లాయర్ ని ముందే మీరు కన్నీళ్ళు పెట్టకండి నాకు తలనొప్పి వచ్చేస్తుంది మందు బాబులు మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు అరే కళ్ళు దాగి గంతేస్తాం సరా దాగి చిందేస్తాం అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం ఏంట్రా నువ్వు సుస్సు చేస్తా అని పోయినావు ఎక్కడికో పారిపోయావు అనుకున్నానే మళ్ళీ వచ్చావేంట్రా ఇక్కడికి కోట్ అనుకున్నావా ఇంకేదైనా లాడ్జ్ అనుకున్నావా అక్కడ ఆపేసావు కదా నేను క్వార్టర్ తాగి అక్కడ కొంచెం పనుంటే చూసుకొని వచ్చాను ప్రపంచంలో ఎక్కడైనా కోటికి మందు తాగేసి వస్తారా నేను వస్తానుగా ఒరేయ్ ఎందుకురా తాగొచ్చావు కోటికి ముందు అతన్ని బోన్ లో నిల్చోబెట్టండి ఒరేయ్ దండం పెడతాను రా బోన్ లో నిల్చోరా బోన్ అంటే చికెన్ బోనా మటన్ బోనా కాదురా చేప బోను చేపకి ముళ్ళు ఉంటది కదా బోన్ ఉంటది కదా ఆ ముళ్ళు నీ గొంతులో కుచ్చుకొని చచ్చిపోరా ఎదవా బోన్ లో నిల్చోరా ముందు బోన్ లో నిల్చోరా నిల్చో మసాలా దోశ చికెన్ 65 ఒక రాష్ట్రం ఫుల్ బాటిల్ నీ కోరికలేంటో మొత్తం చెప్పాయి జడ్జి గారి ఇంటికి వెళ్ళకుండా స్టవ్ పెట్టుకొని వండి మరి నీకు వండి పెడతారా తిందు గాని ముందు బోన్ లో నిల్చోరా రే బోన్ లో నిల్చోరా వచ్చేసా స్టాండర్డ్ స్టడీగా నిల్చోరా వచ్చాను మీరు కరెక్ట్ గా నిల్చోండి ఫస్ట్ జడ్జి గారు కరెక్ట్ ఇతను చేసిన నేరం ఏంటి వాళ్ళ ఆవిడని దారుణంగా హత్య చేశాడు జడ్జి గారు ఎందుకు చేశాడు ముందు నువ్వు గీత మీద ప్రమాణం చేసి గీత ఇక్కడ ఇద్దరు అబ్బాయిలే ఉన్నారే గీత ఎవరు లేరే గీత అంటే అమ్మాయి కాదురా భగవద్గీతరా భగవద్గీత ఓ ప్రమాణం చెయ్యి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను చెప్పేసా నువ్వు చెప్తున్నావు చెప్పేసా నా జీవితంలో నేను ఏ తప్పు చేయలేదురా నిన్ను నా క్లయింట్ గా తీసుకోవడం తప్ప ప్రమాణం చేయి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను ఇంకా చెప్పేసినా చెప్పు నన్ను విసిగించకరా నాకు చాలా బీపీ ఎక్కువ కానీ కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ నిల్చుంటున్నాను ప్లీజ్ కేసు గురించి చెప్పండి ఇదంతా కాదు ఒరేయ్ మీ భార్యను ఎందుకు చంపావు చెప్పరా మొదటి భార్యనా రెండో భార్యనా మూడో భార్యనా ఒరేయ్ నీకు ఎంతమంది భార్యలురా ఎంతమందిని చంపావురా ముగ్గురు భార్యలు ముగ్గురిని చంపేశా ముగ్గురిని చంపావారా మొదటి భార్యని ఎలా చంపావురా మొదటి భార్యని ఏమండి మీరు రోజు తాగేసి వస్తున్నారు ఇలా తాగేసి వస్తే నేను కూడా అలా చేస్తే మీరేం చేస్తారండి అన్నది అందుకే ప్రపంచంలో ఏ ఆడదైనా మొగుడు తాగేసి వస్తే ఊరుకుంటుందారా అందుకే నేను నన్ను ఎక్కడ చంపేస్తుందో అని నేను తాగేసిన మత్తులో తను చంపేశా భయపడి భార్యను చంపేశావారా భయపడి సరేరా సరే చంపావు రెండో భార్యను ఎందుకు చంపావురా రెండో భార్యనా ఏమండి పాయిజన్ తీసుకురండి అంటే నేను నిజంగా పాయిజన్ తీసుకొచ్చి పాలలో కల్పించాను అది తాగేసి ఒరేయ్ పాయిజన్ అంటే పాయిజనస్ బాడీ పర్ఫ్యూమ్ ఏమోరా ఎందుకు చంపావురా ఆమెని అన్యాయంగా అది నాకు తెలియకనే చంపేశాను ఒరేయ్ పాపం రా ఈ ఆడోళ్ళందరూ నిన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలరా
నువ్వే ఎందుకు వాళ్ళని చంపేయాలిరా? తాగే స్టైల్ చూసి నా మూడో భార్య కూడా పడిపోయింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. అవునరా, సరేరా. 2 భార్యలను చంపేసావు, అయిపోయింది. 3వ భార్య ముచ్చటగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అందంగా ఎంత ఇష్టంగా రాణిలా చూసుకోవాల్సిన నువ్వు ఎందుకు చంపావురా? అది రోజు తాగేసి వస్తుంటే ఏమండి ఏమండి మీ మొదటి భార్యని ఏం చేశారండి, 2వ భార్య ఎలా చనిపోయిందని అడిగితే అది ఇద్దరిని అడుగుతుంది కదా అని 3వ దాన్ని కూడా నన్ను ఏమైనా చేస్తాను చంపేశా. అది కాదురా, నీ తాగే స్టైలే నచ్చింది. చంపేస్తాను ఇంకెంత బాగుంటుందో అని ఎక్సైటింగ్ గా అడుగుంటుంది. మొదటి ఇచ్చిన ఆర్డరే రాలేదు, ఇంకా మళ్ళీ సెకండ్ ఆర్డరా? ఒరేయ్, ఇది రెస్టారెంట్ కాదురా, కోర్టురా, కోర్టు. జడ్జి గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నా క్లయింట్ అయినా సరే మీరు తనకి శిక్ష వేయాల్సిందే. జీవితాంతం జైల్లో ఉండేలాగా శిక్ష వేస్తున్నాను. నాకు శిక్ష వేస్తారా? చాలా బాగుంది, ఎందుకంటే మీరు కేసుతో అతనితో కొట్లాడకుండా బతిమాలుతున్నారు చూసారా, అది చాలా బాగుంది. అండ్ కళ్ళు తెరిపించామా? నేను ఆల్రెడీ తెరుచుకుని మెలకను కూడా వచ్చేసేలా ఉంది, అంత బాగుంది స్కిట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా బాగా కుదిరింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆంటీ, ఐ మీన్ అమ్మాయి, సో ఇక్కడున్న అంకుల్ అండ్ అలాగే ఇంకో అమ్మాయి. ఆ అబ్బాయి అతిథి పాత్రలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు లాస్ట్ లో. పల్లెటూరు నుంచి అమ్మాయి వస్తే అంకుల్ రారు సార్, అంకుల్ ఉంటారు, అబ్బాయి ఉంటారు. అబ్బాయి గెటప్ వేసినా కూడా ఒప్పుకోవట్లేదు ఇవిడ. గుడ్ జాబ్, 200 points. వెరీ వెల్ డన్, 100 points. వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఎవరు విన్నర్స్ డిసైడ్ అవుతుంది. ఈ రౌండ్ లో 4 ప్రశ్నలు ఉంటాయి. ఎవ్రీ రైట్ ఆన్సర్ కి 200 points, రాంగ్ ఆన్సర్ కి -100 points. మీ గ్యాంగ్ నుంచి ఒక్కళ్ళే ఆడతారు ఈ రౌండ్, మిగతా ముగ్గురు ఆడరు అసలు. వీటిలన్నిటికంటే ముందు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుసుకుంటాం. బాధలు కష్టాలు అవన్నీ మనకి. వాటిలన్నిటికంటే ముందు శ్రోతల కొరకు ఒక అద్భుత గానం పాడుతున్న వారు సురేంద్ర, కోరిన వారు కార్తీక్, చింటూ, మింటూ ఫ్రమ్ చక్కెరపల్లి. ఓకే, గబ్బర్ సింగ్ గట్టిగా వాయిస్ పెంచు. పాడేశాడు ఆల్రెడీ, ప్రాక్టీస్ చేస్తున్నాడు, పాడతాడు. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, క్లాప్స్ అవి ఏం కొట్టద్దు, ఓన్లీ చిటికలే. రెడీ బా, మంచి రొమాంటిక్ సాంగ్ పాడు. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ దారు గబ్బర్ సింగ్. వస్తలే, సినిమా టైటిల్ 4 సార్లు చెప్పినావు, అది పాట అంటున్నావు కదా, అందుకని సినిమా పేరు చెప్పేసావు 4 సార్లు మాకు. వెళ్ళండి, గుడ్ ట్రై చేసినావు చూసా. రేపు ఇంటికి వెళ్ళి చెప్పి షోలో పాట పాడినా అని చెప్పి, అంతే ఫ్లాట్ అందరు. ఓకే, కొడతాను బొమ్మ తీసి. నాకైనా తెలిసి సిగ్గుపడుతున్నట్టు నాకు చెప్పలేదు ముందు ఇన్ఫర్మేషన్. ఓకే, జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. చెప్పండి. నేను ఇప్పుడు ఒకరిని ఇమిటేట్ చేస్తాను. ఒకరు లిమిటెడ్ చేస్తారు. ఓకే, అది ఎవరో మేము కనిపెట్టాలా, మాకు తెలిసిపోద్దా? నువ్వు కనిపెట్టగలవా కనిపెట్టలేవో నీకే టెస్ట్. టీచర్ కి టెస్ట్లు పెడుతున్నారంట. అన్న ఇందాక నన్ను టీచర్ అన్నావు. అన్నానా? అనే ఉంటాను, అదోని క్లారిటీ లేదు నాకు లైఫ్ లో. ఓకే, అది మిమ్మల్ని ఇమిటేట్ చేసేది, అందుకనే మిమ్మల్ని నేను ఇక్కడ చెప్పింది. ఆవిడ ఓఆర్ఆర్ ఎక్కువ వచ్చింది, మెయిన్ రోడ్ నుంచి వచ్చా. నువ్వు చెప్పమ్మా. యాక్షన్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు KIC Kick. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాం. థర్డ్ రౌండ్ లో ఏంటంటే మన ప్రదీప్ ఇప్పుడు ఒక అద్భుతమైన, ఏం చేయట్లేదు, అద్భుతంగా ఆల్రెడీ తెలుసు మనం అద్భుతంగా చేస్తూనే ఉంటాడు. యాంకరింగ్ ఏవేవో చేస్తూ మనం నవ్విస్తే ఏవో చేస్తుంటాడు. సరే అమ్మా, మీరు ఏం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. నేను యాక్చువల్లీ గేదెల మీద మరకలుంటే తుడుస్తూ ఉంటాను. ఓకే ఫైన్, పైకి వస్తావు బాబు, పైకి వస్తావు. నేను ఆల్రెడీ స్టూల్ వేసుకుని తుడుస్తూ ఉంటాను. ఏం చేస్తావు? పెయింట్ వేస్తా. పాప నువ్వేం చేస్తావు? అదే చిల్డ్రన్ ఆగు, చైల్డ్ మై చైల్డ్ వెయిట్. పాప నువ్వేం చేస్తావు? నేను ప్రదీప్ బొమ్మలు ఇస్తుంటా. ప్రదీప్ బొమ్మలా? టీచర్ నాకు అర్జెంట్, నేను ఎప్పుడే వస్తా. రాసుకోండి, ఏవేవో రాసుకుంటారు అక్కడ, నా బొమ్మలు వేస్తుంటే రాసుకోండి. బాగా వచ్చిందిరా, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఆవిడ చెప్పిన స్టైల్.
రేపటి నుంచి ఇదే ట్రై చేస్తా. నువ్వు ఇలా చేస్తావు. Yes, రేపటి నుంచి బాగుంటది. ఓకే, ఇంకెళ్ళకపోతే ఐస్ వస్తుంది. నెక్స్ట్ గెంతేది నువ్వే. ఓకే, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మీ గ్యాంగ్ నుంచి సంజన. కమాన్ యువర్ ఆనర్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. మీరు చూసిన పిక్చర్ లో బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు రేసు గుర్రంలో ఆయన పోషించిన పాత్ర పేరేంటి? గో. అన్ని రౌండ్లు తిరుగుతున్నారు ఏంటమ్మా మీరు? నుంచోండి, ఇటు వచ్చి నుంచోండి అమ్మా. ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు. సో ఆన్సర్ పోలీస్. పోలీసా? పాత్ర పేరే పోలీస్. పోలీస్ గారు రండి, పోలీస్ గారు భోజనం అలా అంటారా? పాత్రకు పేరు ఉంటుందా? ఉంటది. ఉంటుందా? ఆన్సర్ బ్రహ్మి. బ్రహ్మి. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, మీరు ఇచ్చిన ఆన్సర్ బ్రహ్మి. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఒరిజినల్ ఆన్సర్ కిల్బిల్ పాండే కదా? ఇప్పుడు గుర్తొచ్చిందా? కిల్బిల్ పాండే. చాయ్ గ్యాంగ్ 1000 పాయింట్స్, కాఫీ గ్యాంగ్ 1000 పాయింట్స్. సో నెక్స్ట్ 3 క్వశ్చన్స్ లో డిసైడ్ అవుతుంది వాళ్ళు విన్నర్స్. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. వెయ్య ఇక్కడి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. జాగ్రత్తగా ఆడండి. అండ్ ఇప్పటి వరకు మేము 200 ఎపిసోడ్ దాకా దరిదాపులుగా చేసాం. ఈ రౌండ్ అన్ని ఎపిసోడ్ లో ఉంది. ఇప్పటి వరకు మీరు గెంతినట్టుగా ఎవరు గెంతలేదు ఈ పిల్లలు. మీరు లెఫ్ట్ రైట్ కూడా వెళ్ళారు మధ్యలో. అదే నాకు టెన్షన్ గా ఉంది. ఇప్పటి వరకు అందరూ స్ట్రైట్ గెంతుకుంటే వెళ్ళారు. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కూడా వెళ్తున్నారు అటు ఇటు. ఓకే అమ్మా, జాగ్రత్త. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న ఆ కట్టడం ఎక్కడ ఉంది? గో. వెరీ గుడ్. బెలూన్ వదిలేసి మీ ప్లేస్కి వెళ్ళి నుంచోండి. ఆన్సర్ క్లూ ఇవనా? మీరు చూసిన ఈ కట్టడం ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ పేరు ఒక ప్రముఖ చెస్ ప్లేయర్ పేరులో కూడా ఉంటుంది. మన తెలుగు అమ్మాయి ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన వ్యక్తి ఆ అమ్మాయి పేరు చాలా ఫేమస్. ఆ అమ్మాయి పేరులోనే ఈ కట్టడం ఎక్కడుందో ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు ఇది. ఎండ బిసిబిల్లియా బాతి. తమిళనాడు. వెరీ గుడ్, వెరీ స్మార్ట్. తమిళనాడు. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. హంపి ఇస్ ద రైట్ ఆన్సర్. బిస్మిల్లాబాద్ అంటే తమిళనాడు కదమ్మా, కర్ణాటక. ఓకే, నేను చెప్పిన చెస్ ప్లేయర్ పేరు తెలుసా పోనీ? కోనేరు హంపి. చాయ్ గ్యాంగ్ 900 పాయింట్స్, కాఫీ గ్యాంగ్ 1000 పాయింట్స్. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ అవుతారు అండ్ మీ సైడ్ కూడా ఎక్స్చేంజ్ అవుతారు.
ఇంత గ్యాప్ ఇచ్చాక వీళ్ళు మారలేదేంటి భయ్యా? లేదు సార్ అమ్మాయి అంటే ఆవిడ మారారు కదా, మీరు మారాలి. అమ్మాయికి రాదు, తనకి రాదు. లెగ్ పెయిన్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి? రండి ఆడండి. లెగ్ పెయిన్ ఉంది. లెగ్ పెయిన్ ఉందా? ఓకే, బాగా చెప్పావు కదా రీజన్. వెరీ గుడ్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో హ్యాపీలో వై ఏ కలర్ లో ఉంది? ఇదేంటి సముద్రం అంతా ఈదిన తర్వాత మెల్లగా మీరు హెల్ప్ చేసినట్లేదు, ఈడి చవతలు పడేసేలా ఉంది. అయ్యయ్యో. ఆన్సర్. క్వశ్చన్ మర్చిపోయాను. హ్యాపీలో వై ఏ కలర్ లో ఉంది? కొంచెం క్లూ ఇవా. నువ్వు చెప్తే దానికి కరెక్ట్ రాంగ్ క్లూలు చేస్తా కానీ డైరెక్ట్ గా క్వశ్చన్ నన్ను అడిగి ఆన్సర్ కూడా నేను చెప్పమంటాను. నేను ఒకటి చెప్తావా? చెప్పు. నీ షర్ట్ లో ఉంది ఆ కలర్? నా ఫుల్ డ్రెస్ లో ఉంది. రెడ్. ఆలోచించుకో, డిజిటల్ ఇమేజ్ కదా, కొన్ని కలర్స్ అలా కనిపిస్తాయి. రెడ్. నేనేం చేయగలను? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. లోపల ఫీల్ అయ్యాడు స్టెప్, బయటకు వేరేలా వచ్చింది అంతే. సో చాయ్ గ్యాంగ్ 900 పాయింట్స్ అండ్ కాఫీ గ్యాంగ్ 1200 పాయింట్స్. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫోర్త్ పిక్చర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు చూసిన ఈ పిక్చర్, బిజినెస్ మ్యాన్ పిక్చర్ లో కాజల్ అగర్వాల్ ప్రొఫెషన్ ఏంటి? ఏం పని చేస్తూ ఉంటుంది? ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇంకా బెలూన్ వదిలేండి, అయిపోయింది, రౌండ్ అయిపోయింది. ఇంకా థ్యాంక్ యూ టీచర్. బెలూన్ వదిలే అమ్మాయి. కూర్చుంటాను. ఓకే, అంతా నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావు నువ్వు. ఏంటో ఎప్పటి మాట అయినట్లేదు ఈ షోలో. ఎస్, ఇక్కడ రండి. ఆన్సర్ పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సో 4 రౌండ్స్ అయిపోయే టైంకి చాయ్ గ్యాంగ్ విత్ 900 పాయింట్స్ అండ్ 4 రౌండ్స్ అయిపోయాక కాఫీ గ్యాంగ్ విత్ 1400 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాబెడాయగాతిగాయ ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. నిజంగా ఆవిడ లేరా మీ టీంలో? ఆవిడ ఉండాలి, మరి ఎందుకు దాముకుంది ఆవిడ? జడ్జి గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అసలు ఇది మీరు ఆడినందుకు కాదు,
ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు మీరు. డాన్స్ షోలో కూడా ఇన్ని డాన్స్ ఉండవు, అన్ని సార్లు చేశారు మీరు అంతా డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్, సక్సెస్ఫుల్ గా. అవును, నేను నేర్చుకోవడానికి పెట్టింది ఈ షో అసలు. ఇప్పుడు మమ్మల్ని డాన్స్ చేపిస్తాయి కదా మాకు ఇవ్వడానికి గిఫ్ట్స్. మీరు చేయలేదు అనుకుంటున్నారా? మీరు చేయలేదు కదా. ఇదే చేయలేదంటే ఇంకా మీకు పూర్తిగా ఓన్లీ డాన్స్ కోసం కెమెరా లాంచ్ చేసి వదిలేయాలి మేము. యాక్చువల్ గా సగమే ఇచ్చే వాళ్ళు, నువ్వు ఇమిటేట్ చేసినా ఇంకో సగం ఇచ్చాను తెలుసా? వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అన్నయ్య సెలవు తీసుకుంటాడు. ఇంకా వెరీ గుడ్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో కలుస్తాను. మరో ఎపిసోడ్ లో ప్రదీప్ అన్నయ్య మళ్ళీ కలుస్తాడు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బై బై. ఆవిడ చెప్పింది కదా, నేను పోతా.